మీరు మనందరం గెలిచి చేద్దాం అన్నారు. నేను రెడీనయ్యా, ఈయన రెడీ కాదు కనుక్కోండి అంటే మేము రెడీ అన్నారు. అట్లా ముందు ఫస్ట్ స్టార్టింగ్ మధు చాలా బాగా చేశారు. రాణి బాలా గారు డాన్స్ బాగా మీరు ఈ ఊరికి అందరికీ నమస్కారం. చెప్పండి. ఇగో ప్రెసిడెంట్ గారు డాక్టర్ గారు నవ్వుతూ అవపడుతున్నాడు. మనం కూడా అందరం ఆనందించుకోవాల్సిన సమయం. మరి ఇంతమంది ఆడగుద్దుర్లు, మహిళా రైతు సోదరిమణులు, సోదరి రైతు సోదరులు అందరూ కూడా మరి ఈరోజు మరి ఇక్కడ ఏముంది, ఈ కొండేపాడులో ఒక గ్రామంలో కాలువ తవ్వుతున్నారు. ఇది చూద్దాం, మన ఊరికి నీళ్లు వస్తాయి. ఈ నీళ్ళతో మనం బంగారం పండించుకోవచ్చు, మన భవిష్యత్తు మారిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు మారింది, మన తరం మారింది అనే కళతో ఇక్కడికి వచ్చేసాం. మరి ఒక 80 సంవత్సరాల కళ. డాక్టర్ గారు మాట్లాడతారు వివరంగా. మరి ఈ కళని వెంకయ్య గారితో కలిపి ఎంతో మంది పెద్దలు పనిచేశారు, అసెంబ్లీలో పాస్ చేయించారు. అయితే రైతులు మేమే పెట్టుబడి పెట్టుకొని తవ్వుకుంటాం అనే పద్ధతిలో కూడా అసెంబ్లీకి వివరించడం, ప్రభుత్వం కూడా ఒప్పుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తరము డాక్టర్ గారు రాజమోహన్ గారు, కొల్లా వెంకయ్య గారు తర్వాత రాజమోహన్ గారు 2000 సంవత్సరంలో మొదలుపెట్టి ఈ కాలువని అటు నల్లబడ ముంపు నుంచి గ్రామాలను కాపాడాలనే అదొక పోరాటం. ఈ కాలువను తీసుకొని దగ్గుబాటి ఛానల్ అనే పేరున్న కాలువను తీసుకెళ్లి మన పొచ్చూరులో కలుపుకొని 50 గ్రామాలకి కనీసం తాగటానికి మంచినీళ్ళు లేవు, పొలాలకు లేవు. మన కర్మ ఏంటంటే ఒక పక్క అన్ని ఛానల్స్ కూడా టైలెట్ సాగర కాలువలు ఉన్నాయి, నీళ్ళు రావు. ఆ సాగర కాలువలు అంత ముగింపు దశలో తీసుకొచ్చి మన దగ్గర వదిలేశారు. అంటే మురుగు మన పాత్రానికి రావటం తప్పితే పంట నీరు రావు. అలాంటి పరిస్థితుల్లో గుంటూరు ఛానల్, దీనికి రకరకాల పేర్లు, దగ్గుబాటి ఛానల్, గుంటూరు హై లెవెల్ ఛానల్, ఏదో ఒక పేరు పెట్టుకుంటూ దాన్ని కాలక్షేపం చేశారే తప్పితే ఏ ప్రభుత్వం కూడా దీన్ని కార్యరూపం తీసుకురాలేదు. మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏం చెప్పారంటే అసలు మీ ప్రాంతానికి నీరే రావన్నారు. ఇది ఎంత ఒక 8-9 అడుగులు నీళ్లు పైకి తీసుకెళ్తే ఒక 50 గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. అతి తక్కువ పెట్టుబడితో ఈ ప్రాంతం అంతా కూడా సాగులోకి వచ్చిందనేది మరి మన నల్లబడ రైతు సంఘం అనేక దశలుగా, అనేక కార్యక్రమాలతో, అనేక పోరాటాలతో, అనేక కేసులతో మరి మనందరి కృషి. ఈరోజు ఇవాళ మనం ఇక్కడ నవ్వుకుంటా ఇక్కడ ఉన్నా కూడా దీని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఎంతో మంది ఆటోల్లో పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నం కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు అందరికీ అనుభవమే. మనం ఎన్నో రోజులు స్పెండ్ చేసాం. పోలీసులు కేసులు పెట్టారు, అయినా భయపడలా. పెదనందిపాడులో భయంకరంగా సోదరిమణులు లాగేసి వ్యాన్లో తీసుకెళ్లారు, అయినా భయపడలా. అమెరికా పోవాల్సిన వాళ్ళకి వీసాలు ఆగిపోయినాయి, భయపడలా. ఎందుకంటే ఈ తరం చేయకపోతే ఇంకే తరం దీన్ని పట్టించుకోవాలి. ఈ కాలం ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు. మనకి తీవ్రమైన అన్యాయం. ఒక పక్కేమో కృష్ణానది, ఒక పక్క సాగరు, మనకు మాత్రం నీళ్లు, కాలువ లేదు. కాలువ ఉంటే కదా నీరు వచ్చేది. మరి ఈ కాలువ తెచ్చుకోవాల్సిన బాధ్యతగా మనం ఎంతవరకు పోరాడి మనం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ దిశగా, అంటే ఒక ఆరంభ దశలో మనందరం ఇక్కడ కాలువ చూడటం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు. మీరు చూస్తే సుచరిత గారు మనం ధర్నా చేసినప్పుడు మన పక్కన వచ్చి కూర్చుంది, నేను వచ్చి చేస్తాను కాలువ ఉంది. ప్రతి గ్రామానికి పోయి కూడా నేను నీళ్లు చేస్తాను, నేను కాలువ తెస్తాను. మరి ఆ క్రమంలో మళ్ళీ ప్రభుత్వం మారింది. మళ్ళీ ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పార్లమెంట్ సభ్యులు, మరి రామాంజనేయులు గారు, మన శాసనసభ సభ్యులు వాళ్ళు కృషి చేయటం, వారికి నిజంగా ఈ సందర్భంగా మనం అభినందనలు చెప్పుకోవాలి. మనందరం కూడా మనస్ఫూర్తిగా నల్లబడ రైతు సంఘం తరఫున వారిద్దరికి
మరొకసారి ఏలూరు సాంబశివరావు గారు మరి ఇంకా వారికి ఇంకా కృషి అసలు పొలాలకు డబ్బులు ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఆయన కూడా బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ఆయన కూడా పొగడదాం. మరి ఈ సందర్భంగా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా పాల్గొన్న ప్రతి రైతుని ఇవాళ చాలా మంది లేరు, ఎంతో మంది వచ్చారు, ఎంతమంది వెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా 25 సంవత్సరాల కృషి. ఈ 25 సంవత్సరాల కృషిలో డాక్టర్ రాజమోహన్ గారు ఒక నవ యువకుడు లాగా ఎప్పుడు ఆయన తర్వాతే మేము వస్తాం, ఆయన వచ్చిన తర్వాతే ఒక 10 నిమిషాలు మేము వస్తూ ఉంటాం. ఇవాళ ఒక్కరోజే మరి జనాన్ని వేసుకుని ఒక్కడే వస్తాడు అనుకుంటే ఒక 10 కార్లు తీసుకొని వచ్చాడు కనుక రాజమోహన్ గారు వారికి మనం మనస్ఫూర్తిగా ఏమి చెప్పినా కూడా కాలం అంతా రాని నీళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదాలి అంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా తీసుకోడు. మరి ఈ సందర్భంగా డాక్టర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజమోహన్ గారు రెడ్డి గారు ఉన్నారు, ఈ లక్ష్మారెడ్డి, హరిప్రసాద్ ఉన్నాడు, చర్చి లక్ష్మి మాట్లాడి